మలి సర్కారు రాష్ట్రంలో ఉన్న దివ్యాంగులందరికీ ఫ్రీ బస్సు పథకం పెట్టిందని ఓ వార్త పొట్టు వైరల్ అవుతుందిగా. అయితే ఆశపడ్డోళ్ళ నోట్ల పాసు పడ్డట్టు ఆ పథకం ఏం పెట్టలేదని ఆర్టీసీ వాళ్ళు అంటున్నారట. అవో ఆ ముచ్చటేందో ఆడదాకా పోయి అరుచుకుందాం పారి. మలి సర్కారు ఏలుబడిలోకి వచ్చినాక మహాలక్ష్మి పథకంలా తెలంగాణ ఆడబిడ్డలందరికీ ఫ్రీ బస్సు పథకం పెట్టిన ముచ్చట తెలిసిందే కదా. అయితే ఇక చాలా దినాల సంది ఫ్రీ బస్సు పథకంలా మా మొగోళ్ళకు కూడా పెట్టాలని చాలా మంది మొగోళ్ళు అంతా మలి సర్కారు మీద పడి మొత్తుకుంటూనే ఉన్నారు. ఇక మరి మొన్నటి సంది ఓ ముచ్చట పొట్టు వైరల్ అవుతుంది. ఆ ముచ్చట ఏంటంటే ఇన్ని దినాలు ఆడోళ్లకు మాత్రమే ఫ్రీ బస్సు పథకం ఉండే గానీ ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న వికలాంగులకు కూడా ఫ్రీ బస్సు పథకం పెడుతున్నాం, అందులో ఆడోళ్లకు మొగోళ్ళకు కూడా వికలాంగులందరికీ పనిచేస్తుంది అని చెప్పి మొన్నటి నుంచో వార్త పొట్టు వైరల్ అవుతుంటే ఇప్పుడు ఆ ముచ్చట మేము చెప్పలేదు, మాకు సంబంధమే లేదని ఆర్టీసీలు చేతుల్లో పడుతుర్రట. ఇక ఆశపడ్డోళ్ళ నోట్ల పాసు పడ్డట్టు ఇప్పుడు మొన్నటిదాకా ఆశపడ్డోళ్ళు అందరి నోట్ల పాసు పడ్డ పని ఏందైనట్టు మొత్తుకుంటుండ్రు. అయ్యా బస్సుల మంత్రి పొన్నం ప్రభాకర్ సారు జర ఓ పారి ఇషారా ఏయిరి సారు, మహిళలకే కాదు ఇప్పుడు మొగోళ్ళకు కూడా ఉచిత బస్సు ప్రయాణం పెడితే షై సర్కారు సల్లగా ఉంటదని 4 దినాలు అంటారు కదా సార్ అంటుండ్రు. ఇక ఈ ముచ్చటున్నోళ్ళు